2025వ సంవత్సరంలో మేషరాశి వారికి జరగబోయే 5 ముఖ్య సంఘటనలు చూద్దామండి. మార్చి 30 తారీఖులోపు చాలామంది ఉద్యోగాల్లో మార్పు కోరుకుంటారు, చేంజ్ అవ్వాలనుకుంటారు, అట్లీస్ట్ ఒక చేస్తున్న స్ట్రీమ్ నుండి ఇంకో స్ట్రీమ్కి వెళ్ళాలనుకుంటారండి. ఇవన్నీ కూడా మార్చి 30 లోపు అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది, అవుతారు కూడా. మరికొంతమంది అంటే ఏప్రిల్ నుండి డిసెంబర్ లోపల బదిలీలు, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది, అవుతారు కూడా. మరికొంతమంది ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో విదేశీయానం కూడా చేసే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే వృత్తిపరంగా ప్రయాణాలు చేస్తారు. సో అది ఒకటవదండి. రెండవ విషయానికి వచ్చే వరకు 18 మే నుండి రాహు లాభస్థానంలోకి 11వ స్థానంలోకి వస్తారు. శనివత్ రాహువింట శని ఉంటున్నారు. కాబట్టి మీరు ఏంటంటే మీరు చేపట్టబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి, ప్రాపర్టీ విషయంలో అయితేనేమి, స్టాక్స్లో అయితేనేమి, ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు ఏం చేసినా కూడాను ఈ సంవత్సరం పాజిటివ్గా ఉండబోతుంది. మే 18 నుండి పరిస్థితులు అనేవి మీకు మెరుగుపడతాయి అని చెప్పవచ్చండి. అదేవిధంగా ఏదైనా వెహికల్స్ పర్చేజ్ కావచ్చు, మెటల్ ఐటమ్స్ కావచ్చు, ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి, క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి కూడా 100% రాణిస్తుందండి. గతంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయి ఉండి ఉంటారో వారి పరిస్థితుల్లో కూడాను పాజిటివ్ మార్పు అనేది రాబోతుందని చెప్పవాలి. ముఖ్యంగా మేషరాశి వారికి 2025 సంవత్సరం ఎక్కువగా అధికంగా గోచారీత్యా ఏ రకమైన అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి అంటే గొంతుకు సంబంధం, డెంటల్ పంటి సంబంధం, అదేవిధంగా కడుపుకు సంబంధమైనటువంటి ఇండైజెషన్ కావచ్చు, అసిడిటీ, ఇలాంటివి కాస్త ఇబ్బంది పడతాయి. మరికొంతమందికి పాదాలకు సంబంధించినటువంటి కొంచెం మెడమ నొప్పులు, ఇబ్బందులు అనేటివి గతంలో కొంతమంది ఎవరైతే ఉండి ఉంటాయో వారికి కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. సో పాదాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి 4వది ఏంటయ్యాలంటే మీ యొక్క తండ్రి హెల్త్, ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి శత్రు, రుణ, రోగబాధలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా సాల్వ్ అవుతాయి అని చెప్పవచ్చండి. మరి 5వది ఏంటంటే సంతానపరంగా అద్భుతంగా ఉంటుంది. మనకు 14 ఏప్రిల్ నుండి 15 సెప్టెంబర్ వరకు కూడా. సో ఈ సమయంలో ఏంటంటే మీ యొక్క సంతానం హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.